వెల్కమ్ వేడి వేడి దొండకాయ రైస్. దొండకాయతో ఎప్పుడు పచ్చడి, ఫ్రై లేదా కర్రీస్ కాకుండా 4 దొండకాయలు ఉంటే చాలు. మార్నింగ్ హడావిల్ లేకుండా సింపుల్గా లంచ్ బాక్స్ కట్టేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంత సింపుల్గా అయిపోతుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూద్దామా? చలో. దానికోసం ముందుగా రైస్కి సరిపడా దొండకాయలను అయితే తీసుకోవాలి. తీసుకున్న దొండకాయల్ని తలా తోక కట్ చేసి చూడండి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చక్రాల్లా రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 లంచ్ బాక్స్ కోసం 10 దొండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నా. ఇన్నే వేసుకోవాలని రూల్ ఏం లేదు, ఎన్ని కావాలంటే అన్ని దొండకాయ ముక్కల్ని వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత యాలుక 1, చెక్క చిన్న ముక్క, లవంగాలు 2 వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని 1 నిమిషం ఆయిల్లో వేయించాలి. ఇప్పుడు ఇందులోకి తీసుకున్న రైస్కి సరిపడా 1 స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ధనియాలతో పాటు తీసుకున్న రైస్కి సరిపడా తినగలిగే కారంను బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లోనే రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలబ్బా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇందులో వేసిన ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నవి తీసుకున్న రైస్ను బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వేగి మంచి స్మెల్ వచ్చాక రైస్కి సరిపడా 7 దాకా మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేశాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మరీ ఎక్కువసేపు వేయించకుండా ఈ విధంగా లైట్గా ఎర్రగా మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుందనిపిస్తే పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఫైనల్గా రైస్కి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పొడి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇందులో వేసినవన్నీ ఆయిల్ లేకుండా వేయించి ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి, దొండకాయ రైస్లోకి వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ పొడి పక్కన పెట్టి ఇందాక వేయించుకున్న అదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు తొందరగా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. 4-5 నిమిషాలకంతా ఇవి బాగా వేగిపోతాయి. చూడండి, ముక్క మెత్తగాను ఎర్రగాను వేగి ఉండాలి. ఈ స్టేజ్లో ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలో తగినంత ఆయిల్, అంటే 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసిన ఆవాలు, జీలకర్ర ఈ విధంగా బాగా చిట్పట్లాడి వేగిన తర్వాత ఇందులోకి కావలసినన్ని పల్లీలు వేసుకోవాలి. కొంచెం ఉద్దిపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఈ పల్లీలు, ఉద్దిపప్పు వేగేదాకా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఎండుమిర్చి 1, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించాలి. జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి 1 నిమిషం వేయించి ఇందాక వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలా 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవాలి. నైట్ మిగిలిపోయిన రైస్ అయితే లంచ్ బాక్స్ కోసం అస్సలు పెట్టద్దు. సమ్మర్ కాబట్టి రైస్ మెత్తపడి తొందరగా పాడైపోతుంది. రైస్ వేశాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. 2 లంచ్ బాక్స్కి అయితే ఈ మసాలా పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత ఈ మసాలా పౌడర్ మొత్తం రైస్లో కలిసేలా ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువ ఉంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. కారం ఉంటేనే నెయ్యి వేసుకోవాలి అని రూల్ ఏం లేదు. రుచి కోసం కూడా ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక ఈ మసాలా వేగి మంచి స్మెల్ వచ్చి ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించాలి. చల్లగున్న రైస్ మొత్తం వేడయ్యి మంచి స్మెల్ వచ్చింది అంటే దొండకాయ రైస్ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.
సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.